మధ్యప్రాచ్యంలో పరిస్థితులు క్షణక్షణం మారుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణగా కాకుండా అంతర్జాతీయ రాజకీయాలు, గ్లోబల్ చమురు మార్కెట్లు, ప్రాంతీయ భద్రతపై భారీ ప్రభావం చూపుతున్న సంఘటనగా మారుతోంది. ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఇరాన్ అమెరికా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు ట్రంప్ అమెరికాను సుదీర్ఘ యుద్ధంలోకి నెట్టే నిర్ణయాలు తీసుకోరని వ్యాన్స్ స్పష్టం చేశారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదనే స్పష్టమైన లక్ష్యంతోనే చర్యలు ఉంటాయని, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి అంతులేని యుద్ధాల్లో అమెరికా మళ్లీ చిక్కుకోదని హామీ ఇచ్చారు. లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడే యుద్ధానికి అనుమతి ఉంటుందని వ్యాన్స్ తెలిపారు. ఇరాన్ అమెరికా వారు ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. సౌదీ అరామ్కో మద్దతు ఉన్న చైనా దిగ్గజ రిఫైనరీ బీజింగ్ పెట్రో కెమికల్స్ కార్పొరేషన్ రోజుకు 2 లక్షల బ్యారెళ్ల ముడి చమురు యూనిట్ను మూసివేస్తోంది. మొత్తం ప్రాసెసింగ్ దాదాపు 20% తగ్గనుంది. హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% రవాణా జరుగుతుండగా అక్కడి ఉద్రిక్త పరిస్థితులు సరఫరాలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారులైన చైనా కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇక మరోవైపు లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. లెబనీస్ సైన్యం కొన్ని అవుట్ పోస్టులను ఖాళీ చేస్తుండగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇస్రాయెల్ కడ్జ్ లెబనాన్లోని ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు సైన్యానికి అనుమతి ఇచ్చామని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. దీపిక, గుడ్ ఈవినింగ్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చాలా తీవ్ర స్థాయిలో నడుస్తోంది. అటు ఇరాన్ తగ్గట్లేదు, ఇటు ఇజ్రాయెల్ తగ్గట్లేదు. సో ఈ నేపథ్యంలో చాలా అంశాలను ఇక్కడ మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావిద్దాం, ఒక్కొక్క అంశాన్ని చేరవేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి భారతదేశంలో ఒక ప్రధానమైనటువంటి భయం వెంటాడుతోంది. భారతదేశంలో పెట్రోల్ ఇక దొరకపోవచ్చు, పెట్రోల్ కొరత రావచ్చు, డీజిల్ కొరత రావచ్చు, వంట గ్యాస్ కొరత రావచ్చు అన్నది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇరాన్ నుంచి వచ్చేటువంటి ప్రపంచవ్యాప్తంగా చమురు 20% వరల్డ్ వైడ్గా, అదంతా కూడా ఈ హర్మోజ్ జలసంధి ఆ సముద్ర మార్గం నుంచి వస్తూ ఉంటుంది. దాన్ని ఇరాన్ క్లోజ్ చేసింది. సో అది క్లోజ్ చేస్తే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటా ఉంటుంది, భారతదేశం పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇటు మిగతా దేశాలకు కూడా ఎఫెక్ట్ ఉంటా ఉంటుంది. సో ఒకవేళ అది క్లోజ్ చేస్తే కనుక అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు విపరీతంగా పెరుగుతాయి. బ్యారెల్కు దరిదాపు 80 నుంచి $100 పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ముడి చమురు బ్యారెల్ దాదాపు ఒక బ్యారెల్కు $80 చేరుకుంది. ఈ పరిస్థితి ఇంకా దిగజారితే కనుక $100 చేరుకునేటువంటి ప్రమాదం కూడా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మోరోవర్ యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ఏం చెప్తోందంటే, ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి ఏదైతే చమురు ఉందో, అంటే ఇరాన్ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి చమురు ఏదైతే ఉందో ఈ హర్మోజ్ జలసంధి ద్వారా దాంట్లో ఎక్కువ భాగం అటు చైనా, ఇటు భారతదేశం, అటు జపాన్కి ఎక్కువగా ఈ ఆసియా దేశాలకు, అంటే అటు కొరియాతో పాటు దక్షిణ కొరియాతో పాటు ఆసియా దేశాలకు ఈ సముద్ర మార్గం నుంచి వస్తూ ఉంటుంది. సో ఇంకా జెట్కి సంబంధించినటువంటి ఫ్యూయల్స్ కానీ, ఎల్ఎన్జీ కానీ ఇవన్నీ కూడా రానున్నటువంటి రోజుల్లో కొరత ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే భారతదేశంలో ప్రస్తుతానికి మాత్రం 45 రోజుల వరకు ఎలాంటి ఇబ్బందులు మాత్రం ఏమీ లేదు. సో ప్రేక్షకులకు మాత్రం ఇది ఖచ్చితంగా కొంత భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనపైన కూడా ఉంది. సో ఇండియాకు 45 డేస్ వరకు నో ప్రాబ్లం, ఎక్కడా పెట్రోల్ కొరత కానీ డీజిల్ కొరత కానీ రాదు, లేదు. సో ప్రభుత్వం కూడా అదే చెప్తోంది. భారత్లో దరిదాపు 45 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్ ఉంది, స్టాక్ ఉంది, బఫర్ స్టాక్ కూడా ఉంది. సో ఇట్లా నేపథ్యంలో భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. సో హర్మోజ్ జలసంధి మూసివేస్తే మనకి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. 45 రోజుల వరకు కూడా పెట్రోల్, డీజిల్ సరిపడా భారతదేశానికి సరిపడా ఉంది, స్టాక్ ఉంది కాబట్టి సో దీంట్లో భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. బట్ చమురు ధర డాలర్ల రూపంలో పెరుగుతుంది కాబట్టి బ్యారెళ్ళకి, సో మన దగ్గర కూడా ఆ రేట్లు పెరిగేటువంటి అవకాశం మాత్రం ఉంది. సో పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం ఖచ్చితంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇరాన్ అమెరికా యుద్ధం ఇంకా 2 వారాలు ఉంటుందా, 3 వారాలు ఉంటుందా చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఇంకా 2 వారాల వరకు కూడా యుద్ధం చేస్తామని చెప్పేసి. ఇరాన్ తగ్గట్లేదు, ఇజ్రాయెల్ తగ్గట్లేదు, అమెరికా తగ్గట్లేదు. సో ఈ వార్ ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలే ఉన్నాయి. సో దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే భారతదేశానికి 45 రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు లేవు, క్రూడ్ ఆయిల్ మన దగ్గర ఉంది, స్టాక్ ఉంది. సో ఇదొకటి మాత్రం రాజ్ న్యూస్ ప్రేక్షకులకు ప్రధానంగా ఒక భరోసాగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.